అందరికి నమస్తే. ఇప్పుడు ఊర్లలో మొత్తం సర్పంచ్ ఎలక్షన్స్ హడావిడి నడుస్తుంది కదా. సర్పంచ్ ఎలక్షన్స్ అనకూడదేమో. ఈ గవర్నమెంట్ సర్పంచ్ ఎలక్షన్స్ అనుకుంటలేదు. సర్పంచ్ను గుంజుకోవడమే. అవతలను బెదిరియాలి, ఫస్ట్ పైసలు ఇస్తామని చెప్పాలి, తర్వాత లేకపోతే బెదిరియాలి, తర్వాత పోలీసు వాళ్ళని పెట్టి కేసులు బుక్ చేస్తామని బెదిరియాలి. వాళ్ళు ఏమైనా కిరికిరి భూమిలో అన్నదమ్ముల మధ్య కిరికిరి ఉంటే నీ భూమి నీకు రాదు, మేము చూసుకుంటామని చెప్పేసి అట్లా కూడా వాళ్ళను బెదిరించాలి. నిన్నమొన్న చూడలేదా, నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి వెంకరెడ్డి అవతల పార్టీ క్యాండిడేట్ని కిడ్నాప్ చేసి పాపం టాయిలెట్ దాపించారట. ఇంకా ఇది కోమటిరెడ్డి వెంకరెడ్డితో ఆగలే, ఇంకా చాలా చాలా ఏరియాలు చాలా ఉన్నాయి. ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ముఖ్యమంత్రి వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము సామంత రాజులం, మా ఊర్లలో మేమే గెలవాలంటే గవర్నమెంట్ ఏదైనా మంచి పని చేసి గెలవాలి. అట్లా కాదు, ఏకగ్రీవం చేయాలి. ఏకగ్రీవం చేయాలంటే అవతల అందరినీ బెదిరియాలి. ఏమో రాసిచ్చారా? ఏమన్నా ఎమ్మెల్యే ఊరైతే ఖచ్చితంగా ఏకగ్రీవం చేయాలని, మినిస్టర్ ఊరైతే ఖచ్చితంగా రాసిచ్చిర్రా? రేవంత్ రెడ్డి ఏమో బెదిరించిండో ఏం చేసిండో వాళ్ళ ఊర్లో ఏకగ్రీవం చేసుకున్నాడు. ప్రజాపాలన వీళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. ఎక్కడుంది వీళ్ళ ప్రజాపాలన? అన్ని విషయాలు చెప్తా, ఎక్కడెక్కడ ఏం జరిగిందో. అందుకన్నా ముందు వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ బెదిరింపు పాలన మీద మనం కూడా క్వశ్చన్ చేద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మిస్ చేయొద్దు. ఏంది ప్రతి దగ్గర ఇదే తంట, ప్రతి ఊర్లో నాకు తెలిసి చాలా ఊర్లలో నేను చెప్పే వార్త కరెక్ట్. ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు అవతల ప్రత్యర్థి పార్టీయో లేకపోతే ఇండిపెండెంట్లో ఓట్లు నామినేషన్ వేస్తే నామినేషన్ వేసే ముందలే బెదిరించారు. ఎట్లేస్తారు నామినేషన్? ఇప్పుడు అక్కడ అదే కదా, నామినేషన్ వేసే ముందరనే గొడవ పెట్టుకొని కోమటిరెడ్డి వెంకరెడ్డి పాపం వాళ్ళని తీసుకొని పోయి, ఆమె భర్తను తీసుకొని పోయి, నామినేషన్ వేసిన ఆమె భర్తను తీసుకొని పోయి మూత్రం టాయిలెట్ తాగిపించినట్ట. అసలు కేసు కూడా అయిందో లేదో, పోలీసు వాళ్ళు కేసు అన్న ఫైల్ చేసి ఆ మినిస్టర్ అనుచరులు అంట వాళ్ళు ఎవరు, వాళ్ళ మీదనే కేసు పెట్టాలి. మినిస్టర్ మీద పెట్టకపోయినా పెడితే మినిస్టర్ మీద కూడా పెట్టాలి. వాళ్ళు మినిస్టర్ అనుచరులు అంట. ఇక ఒక్క కేసే బయటకు వచ్చినాయి, చాలా చాలా జరుగుతున్నాయి ఇట్లాంటివి. బెదిరింపులు, పోలీస్ కేసులు, పోలీసు వాళ్ళని బెదిరించుడు, స్వయంగా వీలే పోయి బెదిరించుడు. ఏకగ్రీవాలు చేయాలని ఎవరు చెప్పిండ్రు? నా దగ్గర ఎన్ని కేసులు ఉన్నాయంటే, నామినేషన్ విత్డ్రాకు పోలీసులు ప్రెషర్ అంట. పోలీసులకు ఏం సంబంధం? పోలీసు వాళ్ళ మీద ప్రెషర్ పెట్టిండ్రు వీళ్ళు. పోలీసు వాళ్ళని బెదిరించి నామినేషన్ విత్డ్రా చేయించాలి, అప్పుడు ఒక్కరమే ఉంటాం, గెలుస్తాం. మీ ప్రభుత్వం ఏమైనా చేస్తే చెప్పుకొని చేయొచ్చు కదా. ఊర్లలో ఎట్లుంది తెలుసా? ఊర్లలో కాంగ్రెస్ మీద తీవ్రమైన అసంతృప్తి ఉంది జనాలలో. వీళ్ళు చీరలు వంచిన మహిళలు ఓటేస్తారు అనుకుంటున్నారు, మహిళలు తిట్టుకుంటున్నారు, మహిళలు మామూలుగా బీభత్సంగా తిడుతున్నారు. వీళ్ళు ఇచ్చిన చీరలు ఎవరికో కొంతమందికి ఇచ్చారు, కానీ ఇచ్చిన వాళ్ళు కూడా సంతృప్తికరంగా లేరు. మిగతా వాళ్ళు అయితే అసలు ఎందుకు వెళ్ళి గవర్నమెంట్కి ఓటు ఎందుకు వెళ్ళని అడుగుతున్నారు. ఈ వృద్ధులు అయితే వేయరు, ముసలోళ్ళు అయితే వేయరు. ఎందుకంటే హామీలు ఏమి అమలు చేయలేదు, వాళ్ళకి ఏమీ రాలేదు, రైతు భరోసా కూడా రాలేదు. రైతులు కూడా ఎవరు సంతృప్తికరంగా లేరు, వాళ్ళు కూడా గవర్నమెంట్ ఓటానికి రెడగలేరు. బయటగా అంటారు కానీ ఓటు కూడా వేయరు. కాంగ్రెస్ సపోర్టెడ్ అభ్యర్థులే గజగజ వణుకుతున్నారు. వాళ్ళు ఏకగ్రీవంగా గెలిస్తే తప్ప, ఎవరు పోటీ లేకుండా చేసుకొని గెలిస్తే తప్ప సర్పంచ్ గెలిచే పరిస్థితులు లేవు ఊళ్ళో కాంగ్రెస్కి. కాబట్టి ఈ బెదిరింపులు చేస్తున్నారు. వీళ్ళ వెనుక కాంగ్రెస్ అభ్యర్థుల వెనుక ఉండే జనాలు జారిపోతున్నారు. రాత్రి ప్రత్యర్థి కూటమిలోకి వెళ్ళిపోతున్నారు. అసెంబ్లీ ఎలక్షన్స్లో దగ్గరుండి ఓట్లు వేయించారు కదా, వాళ్ళంతా ఈ 2 సంవత్సరాల్లో తలగా ఎత్తుకోకుండా అయినరు. అప్పుడేమో 6 గ్యారెంటీలు, రేవంత్ అన్న అని చెప్పేసి ఓట్లు వేయించారు దగ్గరుండి. తర్వాత గవర్నమెంట్ వచ్చినాక 2 సంవత్సరాల్లో వాళ్ళకి దిక్కులేదు, ఆ కార్యకర్తలకి దిక్కులేదు, ఇంకా జనాలకి ఏం చేస్తుంది గవర్నమెంట్? కాబట్టి వాళ్ళు ఓట్లు అడగలేకపోతున్నారు. ఊర్లలో కాంగ్రెస్కి ఓటు ఏంటని అడగనికి మొగాలు కూడా లేకుండా చేసింది గవర్నమెంట్ వాళ్ళని. వాళ్ళు అందుకే మెల్లగా సైలెంట్ కావడమో, జారిపోవడమో, ఈ రౌడీ రాజకీయాలు చేస్తుంది కాంగ్రెస్. వాళ్ళు ఎవరు సపోర్ట్ చేస్తలేరు కాబట్టి. ఎలక్షన్ అంటే ఎలక్షన్ లాగానే ఉండాలి, పార్టీలకి ఏం సంబంధం ఉంది? ఎవరో ఊర్లో నామినేషన్ వేస్తారు, ఎవరు మంచోళ్ళు అయితే వాళ్ళకి ఓట్లు వేస్తారు. కాంగ్రెస్ సపోర్ట్ చేస్తే ఆయనతో ఓట్లు పడవు, వీళ్ళకి ఆ విషయం తెలుస్తలేదు. అందుకే రేవంత్ రెడ్డి కాళ్ళకు బలపకంటున్నారు. సర్పంచ్ ఎలక్షన్స్లో ఒక్క ముఖ్యమంత్రి రాత్రి మౌళ్ళు పొద్దంతా తిరుగుతున్నాడంటే దానికి అర్థమైంది ఓడిపోతామన్న భయం. నిజంగా కూడా గ్రామాలలో రిజల్ట్ వచ్చిందాక తెలియదు. సరే గెలిచిన తర్వాత వాళ్ళు ఉంటారా, అధికార పార్టీలోకి పోతేనే పనులైతే పోతారు, ఆ తర్వాత విషయం. కానీ మీ పార్టీ పనితీరైంది, మీ ప్రభుత్వం మీద జనాలకున్న అభిప్రాయం ఏందో ఈ సర్పంచ్ ఎలక్షన్స్లో బయటపడుతుంది. అసలు మీ గవర్నమెంట్ 2 సంవత్సరాలు 90% సీల్ మీరు గెలవాలి, ఎలక్షన్ జరగనియాలి. ఎలక్షనే జరగొద్దని ప్రభుత్వం కోరుకుంటుందంటే మీ గెలుపు మీద మీకు నమ్మకం లేదని అర్థం. ఎన్ని కేసులు ఉన్నాయి? నామినేషన్ ఎక్కడ? ఇది బూర్గంపహాడ్ అంట. బూర్గంపహాడు భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్. బూర్గంపహాడు మన సోంపల్లి అంటే విలేజ్. సోడ వీరభద్రం ఆయన భార్య లీలను సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నాడంట. చేపిస్తే పోలీసులు ఫోన్ చేసి స్టేషన్ రావాలని పిలుస్తున్నారంట. పిలిచి నీ భార్య నామినేషన్ విత్డ్రా చేసుకోవాలి, స్థానికంగా అధికార పార్టీ నేతలు
వాళ్ళని కలవాలి నువ్వు పోయి. అరే మేమేం తప్పు చేసినాం? ఎలక్షన్ వస్తే అసలు ఇది రిగ్గింగ్ కన్నా దొంగ ఓట్ల కన్నా దారుణమైన ఇష్యూ. అసలు రాహుల్ గాంధీకి ఉండాలి కొంచెమన్నా. పొద్దుగా లేచి రాజ్యాంగం బుక్ పట్టుకొని తిరుగుతున్నారు, దాన్ని నాశనం చేయడానికి పట్టుకొని తిరుగుతున్నారు వీళ్ళు. అరే గ్రామాలలో ఎలక్షన్ జరుగుతూనే కదా మంచోడో చెడ్డోడో తెలుస్తుంది. పార్టీలకి ఏం సంబంధం జరగని. ఇప్పుడు నాకు ఒక అతను ఫోన్ చేసిండు, పరిగి కాన్స్టిట్యున్సీ. వినండి ఒకసారి ఏం మాట్లాడుతుండో. ఆ బ్రదర్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? సార్ పరిగి కాన్స్టిట్యున్సీ, మమదాబాద్ మండల్, జూలపల్లి విలేజ్. ఏమైంది సార్? అయితే టిఆర్ఎస్ నుంచి ఎవరు వెళ్ళలేదు సార్. బీఆర్ఎస్ నుంచి మీ ఊర్లో మద్దతుదారులు ఎవరు మా ఊరు నుంచి, సర్పంచ్ మా ఊరు నుంచి మేము వేసినాం సర్పంచ్ ఎలక్షన్. ఎక్కడ రిజర్వ్ అయింది మీ ఊరు? ఫస్ట్ మీ ఊరు రిజర్వ్ అయిందా? బీసీ ఉమెన్స్. బీసీ ఉమెన్స్. బీసీ ఉమెన్స్. మా అమ్మ సరస్వతి. అయితే మా డాడీ ఫీల్డ్ అసిస్టెంట్ గా చేస్తాడు. ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్ ఉంది అండ్ టెంపరీ కాంట్రాక్ట్ సోర్స్ దే. అయితే మా వాళ్ళు లాస్ట్ డే రోజు ఎవరు వేస్తలేరు టిఆర్ఎస్ నుంచి అని చెప్పి మేము వేసినాం. కనీసం పార్టీ నుంచి ఉండాలని చెప్పి మేము ఇప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి టిఆర్ఎస్ఏ. ఇక్కడ మహేష్ రెడ్డి వాళ్ళ నాన్న ఉన్నప్పుడు అప్పటి నుంచి మా డాడీ అట్లే కంటిన్యూ ఉన్నాడు. ఇప్పుడు అధికారం పోయిందని మా వాళ్ళంతా అటు సైడ్ కాంగ్రెస్ సైడ్ పోయారు అందరూ. ఒక ఆయన మాజీ సర్పంచ్ ఉన్నాడు, లాస్ట్ టైం సర్పంచ్ చేసిన ఆయన బీఆర్ఎస్ హయాంలో సర్పంచ్ అయ్యి ఇప్పుడు అటు సైడ్ మద్దతు చేస్తున్నాడు. అయితే మొత్తం 11 మంది మెయిన్ వాళ్ళు ఉన్నారు మా నాన్నతో కలిపి బీఆర్ఎస్ నుండి. అయితే మా డాడీ వేసినందుకు, అంటే మా మమ్మీ పేరు మీద నామినేషన్ వేసినందుకు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఈ 9 మందిని కొన్నారు మా సైడ్ నుంచి 2 లక్షలు ఇచ్చి మా డాడీని అంటే వైన్ షాప్ కి పిలిచి, మేమంతా కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తున్నాము, నువ్వు కూడా కాంగ్రెస్ కి సపోర్ట్ చెయ్యి, మనం పేపర్ స్టేట్మెంట్ ఇద్దాం, బీఆర్ఎస్ పార్టీ విలీనం అయిపోయింది ఊళ్ళో కాంగ్రెస్ లో అని చెప్పి పేపర్ స్టేట్మెంట్ ఇద్దామన్నారు. మా డాడీ ఒప్పుకోలేదు దానికి. ఎందుకు పార్టీ నుంచి వేరే వాళ్ళు వేసానంటే విత్డ్రా చేసుకుంటాం కానీ ఇంకెవరైతే ఎందుకు అని విత్డ్రా చేసుకోమని అడుగుతున్నారు. విత్డ్రా చేసుకోమని క్యాష్ ఇస్తామంటారు, 10 lakhs క్యాష్ మాకు. మీరు విత్డ్రా చేసుకుంటే ఏకగ్రీవం అవుతుందా వాళ్ళకు? ఆయన యునానిమస్ అంటే ఆల్రెడీ విన్నింగ్ స్టేజ్ ఉంటుంది సార్, ఓట్లు జీలో అన్నట్టు, అందుకోసము అంటారు. ఇంకైతే నేను ఒకసారి మీకు కాల్ చేసిన, మీకు ఐడియా ఉందో లేదో, ల్యాండ్ ఇష్యూ అవుతుంది సార్ మాది అని చెప్పి మీకు కాల్ చేసిన. అయితే ఆ ల్యాండ్ ఇస్తామన్నారు ఇప్పుడు విత్డ్రా చేసుకుంటే. మీ ల్యాండ్ మీకు రానికి విత్డ్రా చేసుకోవాలనా? మాకేం అవసరం లేదు అని చెప్పినాం మేము. ఏమొద్దు, నేను కొట్లాడతా, నేను నాకు ఎవరు సపోర్ట్ లేకుండా మేము చేస్తామన్నా. అయితే మా డాడీ పైన కేసులు ఓపెన్ చేస్తామన్నారు. నిన్న ఎస్ఐ వచ్చినప్పుడు మా డాడీ నమస్తే చెప్తే నీ పైన కేసు ఫైల్ అని తెలుసా నీకు అన్నాడు. ఇప్పుడే విత్డ్రా చేసుకున్నారా మరి? అట్లా లేదు సార్, చేయలే. అంటే ఇప్పుడు మళ్ళీ మా వాళ్ళంతా ఓకే అన్నారు. ఇంతకు ముందు లేదు పార్టీ నుంచి చేద్దాము అని చెప్పి. వాళ్ళ ఉద్దేశం ఏంది? మీరు విత్డ్రా చేసుకుంటే ఈజీ గెలిచిపోవచ్చానా? వన్ సైడ్ అవుతుంది, పోటీ ఉండదని. ఎవరు బెదిరిస్తారు? ఎమ్మెల్యే ప్రమేయం ఉందా? మండల్ ప్రెసిడెంట్ వాళ్ళు సార్. మీకు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కదా? అవును సార్. వాళ్ళు బెదిరిస్తున్నారు వాళ్ళ తరఫున. అవును సార్. అంటే ఎలక్షన్ లో కొట్లాడడం ఇష్టం లేదా వీళ్ళకు? అట్లాంటిదే సార్. వనపర్తి ఎమ్మెల్యే తూడు మెగారెడ్డి వాళ్ళ సొంతూరు అంట, మంగపల్లి. వాళ్ళ నామినేషన్ వేసిన వాళ్ళు, వార్డు మెంబర్లకు నామినేషన్ వేసిన వాళ్ళకు బెదిరింపులు అంట. మీరు విత్డ్రాలు చేసుకోవాలి అంటే ఎమ్మెల్యే ఊరు కాబట్టి ఏకగ్రీవం కావాలి. ఈ ఒక్క ఎమ్మెల్యేనే కాదు, అందరు ఎమ్మెల్యేలు అదే పని చేస్తున్నారు. మా ఊర్లో ఎలక్షన్ జరిగితే ఓడిపోతాం. ఎమ్మెల్యేలకి నమ్మకం లేకపోతే ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి కాలేదు, వాళ్ళ ఊర్లో ఎలక్షన్ జరిపించి గెలిపించుకుంటే కదా మజా ఉండేది. ఎమ్మెల్యేలకైనా మినిస్టర్లకైనా వాళ్ళ సత్తా తెలిసేది. మీ ఊర్లోనే మీరు సర్పంచ్ ఓట్లు జరిగితే ఓడిపోతాం అనుకుంటే రేపు అసెంబ్లీ ఎలక్షన్ జరిగితే మీ పరిస్థితి ఏంది? అసెంబ్లీ జరిగితే మీ పరిస్థితి ఏంది? ఒక్క ఊరినే మీరు అంతా బెదిరిస్తున్నారు. వచ్చే ఎలక్షన్స్లో బెదిరిస్తారు, అసెంబ్లీ ఎలక్షన్స్లో ప్రత్యర్థులు లేకుండా చూసుకుంటారా? గవర్నమెంట్ ఎంత వీక్ సిచ్యువేషన్లో ఉంది. గవర్నమెంట్ ఎలక్షనే జరగదని ఎందుకు కోరుకుంటుంది? ఓడిపోతామని భయం ఉన్నప్పుడే కోరుకుంటారు. లేకపోతే ఈ బుడ్డ బెదిరింపడంతా దేనికోసం? అధికారం ఉందని పోలీసులు పెట్టి బెదిరిస్తారు, అంతే కదా. ప్రజలు అలర్ట్గా ఉండండి, ఏమీ జరగదు. ఇది ప్రజాస్వామ్యం. మీరు పోటీలో ఉండండి, గెలుస్తారా ఓడిపోతారా తర్వాత విషయం. ఆ భయం వాళ్ళకుంది, మీకెందుకు? మీరు పోటీలో ఉండాలి, అవతలను ఓడించాలి. గ్రామస్తులంతా అటో ఇటో బయటికి వేరే మాట్లాడినా వాళ్ళు కూడా గవర్నమెంట్ నేటివ్ ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.